హలో వివర్స్, నేను మీ దీసిన అదరమే లంకేష్ని మాట్లాడతాను. ప్రస్తుతం వీడియోలో రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, మనకి ఎప్పుడు తుఫాన్లు అనేవి ఏర్పడతాయి అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తానని, అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం కానీ, అల్పపీడనాలు కానీ, వాయుగుండాలు కానీ అని ఎక్కడ ఏర్పడలేదు. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అంటే, మనకి ఈ నెల చివరి వారంలో మనకి వర్షాల జోరు అనేది మళ్ళీ పెరిగే అవకాశం అయితే తప్పకుండా నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టి ఎండల తీవ్రత అనేది కొన్ని భాగాల్లో 32 నుంచి 35 డిగ్రీలు, కొన్ని భాగాల్లో మరికొన్ని భాగాల్లో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది. కానీ సాయంకాలం సమయంలో మనకి 1-2 చోట్ల మాత్రమే, అది కూడా చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి రేపు ఉదయం సమయంలో బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో మనకి తక్కువగా పొగమంచు అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త అనేది వహించండి, ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో పొగమంచు అనేది, దట్టమైన పొగమంచు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి పొగమంచు ఎప్పుడు ఏర్పడుతుంది, ఎన్ని గంటల సమయానికి తగ్గుముఖం పడుతుంది అన్న దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి రానున్న రోజుల్లో పొగమంచు ఎక్కడ భారీగా నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం ప్రతిరోజు ఉదయం సమయంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం క్లారిటీగా యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి, ఎందుకంటే మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. మనకి మార్నింగ్ నుంచి సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. కానీ సాయంకాలం సమయంలో 1-2 చోట్ల మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే ఈ నెల 15, 16, 17, 18, 19, 22వ తేదీల మధ్య నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు సాయంకాలం సమయంలో మాత్రమే నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే, చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేది నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఈ నెల చివరి వారంలో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశం అయితే, ఇంకా మనకి చాలా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ వర్షాలు అనేవి ఎక్కడెక్కడ నమోదవుతాయి, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఎందుకంటే మన ఈ నెల చివరి వారంలో అంటే మనకు చాలా సమయం ఉంది కాబట్టి మనం ఇంకా క్లారిటీగా ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి 100% క్లారిటీతో మీకు అప్డేట్ అనేది తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ప్రస్తుత సమయంలో మనకి ఎండలు అనేవి కొనసాగుతాయి. ఈ నెల చివరి వారంలో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి అల్పపీడన ప్రభావంతో మనకి వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. మనకి అక్టోబర్ నెలలో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి, ఎందుకంటే మనకి తుఫాన్లు అనేవి ఎక్కువగా నమోదవుతాయి కాబట్టి అప్రమత్తంగా ముందుగా మీకు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ మొదటి వారంలో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. దాని గురించి కూడా మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు కాబట్టి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ముందుగా జాగ్రత్త పడతారని మనకి ప్రజలకు, రైతులకు ముందుగా అనేది మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత సమయంలో మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. సాయంకాలం సమయంలో చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి రానున్న రోజుల్లో తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. అలాగే మనకి రానున్న రోజుల్లో మనకి ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ మోస్తారు వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందిస్తాను. అలాగే మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది రానున్న రోజుల్లో ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి కూడా మనం క్లారిటీగా అప్డేట్ అనేది ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.